అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఎక్కడో కారు ఆపించి నడిపించుకొని లోపలికి తీసుకొచ్చారు. అండ్ ఫుడ్ కూడా పెట్టకుండా బయటకు పంపించేశారు. ఇది కరెక్ట్ మర్యాద కాదు అని చెప్పి సినీ ప్రముఖులు కొంతమంది మాట్లాడడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సీఎం నా ఒపీనియన్ ఏం లేదండి. ఇప్పుడు మీ విలువ నా దగ్గర ఇంతే అని చూపించాడు. మీ విలువ నా దగ్గర ఇంతే. మీరు ఎంత పెద్దటి వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప హీరోలైనా నా దగ్గర కింద కూర్చోవలసిందని అని అన్నారు. మీకు సిగ్గు లేకుండా మీరు వచ్చారు, నా అవసరం కోసం వచ్చారు, మీ అవసరం కోసం నా కాడికి వచ్చారు, అంతేగాని మీరు నా అవసరం కాదు కదా అని టైపులో చూశాడు. అంటే తల్లి పొజిషన్లో ఉన్నారు మీరు అని చెప్పి చిరంజీవి గారు అన్నారు. ఆ రోజు తండ్రి పొజిషన్లో ఉన్నాడు ఆయన. తల్లిదండ్రి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మాకు ఏమైనా అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి రేట్లు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఒక అడుగు 2 అడుగులు కిందకి దిగి ఆయన దండం పెట్టి హర్జించి బాబు మాకు హెల్ప్ చేయమని, మా సినిమా ఫీల్డ్ ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉన్నాం, మాకు రేట్లు పెంచమని అడగడానికి పెట్టారు. మీరు మామూలుగా ఉన్న రేటు 100 రూపాయల రేటు తీసి 35 రూపాయలు పెట్టారే. 35 రూపాయలకి ఎవరైనా సినిమా టికెట్ ఇస్తారు? టీ రావట్లేదు, ఈరోజు 50 రూపాయలు టీ ఉంది. అలాంటప్పుడు సినిమా టికెట్ కొన్ని 100 కోట్ల సినిమా పెడితే ఇవ్వగలుగుతారా? మరి అలాంటిది వాళ్ళు అడగడానికి చిరంజీవి గారు ఒక 2 అడుగులు కిందకి దిగి సినిమా ఇండస్ట్రీ కోసం, సినిమాల కోసం అందరూ నడుచుకొని వెళ్ళి బాబు దేహి అని అడిగారు. ఆయన ఇలా కూడా సిగ్గులు లేవులండి. వీళ్ళు కూడా అంతే దురిపేసుకుంటారు, వెంటనే దురిపేసుకుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ బుక్కే పట్టుకుని పరిగెడతారు మనోళ్ళు. తక్కువేం కాదు మనోళ్ళు కూడా. ఇప్పటికీ ధైర్యం లేదు. ఈరోజు కూడా ఎస్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాం, ఎస్ అవుట్ అండ్ అవుట్ మేము చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాం అని వచ్చి ధైర్యం అనౌన్స్ చేసే ధైర్యం లేదు ఇప్పటికీనే. సినిమా ఫీల్డ్లో ఏమైపోయింది ఆ ధైర్యం? ఎక్కడ మీ ధైర్యం? ఈ రోజుకి కూడా మన పడ్డ కష్టాలు తెలియట్లేదా? మన పడ్డ బాధలు తెలియట్లేదా? విశాఖపట్నంలో కష్టాలు, విశాఖపట్నంలో మన స్టూడియోలు లేవు, స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, మన కలెక్షన్స్ లేవు, ఏమీ లేవు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారు, ఒక్కరు నోటు మీద పలాపారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన నాయకుడు వస్తే, మన హీరో వస్తే మనకు మంచి జరుగుతుంది, ఎందుకు మీరు అనౌన్స్ చేయలేకపోతున్నారు? భయం గుప్పుట్లో బతకండి. బతికిన ఒక్కరోజైనా మగాడ్లా బతకండి. బతికిన ఒక్కరోజైనా మగాడ్లా బతకండి. బతికి చూపించండి, ఇది మేమున్నాం, మగాళం, నువ్వు వచ్చినా రాకపోయినా ఆఫ్టర్ పకాబ్ నీ సినిమా ఉత్తరాంధ్ర నువ్వు ఆపేస్తావాడి, అట్లా ఆప్కో. తెలంగాణలో మేము రిలీజ్ చేసుకుంటాం. తక్కువమాది కావాలంటే మేము టీవీలో ఆపలేవు కదా, యూట్యూబ్లో ఆపలేవు కదా, ప్రజలు తిరగబడతారు నీ మీద అనేది రావాలి. కానీ భయం గుప్పట్లో మీరు బతుకుతే ఎలా? ఇప్పటికైనా ఎలక్షన్ వచ్చింది, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, మీ అభిమానులు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఒక్కసారి అనౌన్స్ చేయండి, బయటికి రండి. ఇప్పటికైనా రండి బయటికి. లేకపోతే మీ చీకటి రాజ్యం బయటపడుతుందని కొంతమంది అనుకుంటున్నారా? ఎందుకు భయపడుతూ బతుకుతున్నారు? భయపడుతూ బతకండి. ధైర్యంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయండి. అరెస్ట్ అప్పుడు కూడా రాలేకపోయారు, ధైర్యం లేకపోయింది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి, రండి. ఇప్పటికైనా సరే సినిమా వాళ్ళకి చీకటి రాజ్యం ఏముంటుంది సార్? చీకటి రాజ్యాలు ఉంటారండి, కొన్ని ఉంటాయి. కొంతమంది ఉన్నారు దాంట్లో చీకటి రాజ్యాలు ఉన్న వాళ్ళు. అంతేనా? పొలిటికల్ సొమ్ము నడిపిన వాళ్ళు ఉన్నారు, నెంబర్ 2 నడిపిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో లేకుండా వెళ్ళారు. మా సినిమా ఫీల్డ్లో కూడా దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, రేపు చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచి జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? చంద్రబాబు నాయుడు గారితో ఆయన గెలిస్తే హక్కు ఉంటుంది మాకు, ఎందుకు చేయమని. పవన్ కళ్యాణ్ గారితో హక్కు ఉంటుంది, ఎందుకంటే ఆయన సినిమా వాడు కాబట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం చూస్తున్నాం కదా, బాధ చూస్తున్నాం కదా, కష్టం చూస్తున్నాం కదా. అక్కడ సినిమాలు ఎంఆర్ఓ రైడింగ్ చూస్తున్నాం కదా, కష్టాలు చూస్తున్నాం కదా. కోర్టులు న్యాయస్థానం ఇంకా బతికుంది కాబట్టి ఈరోజు మనం బతికున్నాం. లేకపోతే మన పరిస్థితులు ఏంటి అనే ఆలోచన కూడా ఈ సినిమాలకు రాకపోతే ఎలా? కొంతమంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిస్తే మరో బీహార్ అయిపోయింది, ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చేస్తుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏముండదండి, స్థలాలు కానీ ఇంకోటి కానీ వ్యాపారాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగులు అయిపోయి రౌడీజం మొత్తం పెరిగిపోతుంది. ఈరోజు ఆడపిల్లలు సొంత చెల్లులకే ఈరోజు వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఆడపిల్లలకు మొత్తం సెక్యూరిటీ ఉండదు, ఏముండదు, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీరు బీహార్ అనేది వదిలేయండి, రౌడీల రాజ్యం అయిపోతుంది, రౌడీల రాజ్యం వెళ్తుంది. ఇది మాత్రం మనం చెప్పండి. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక సభ జరుగుతున్నప్పుడు ఒక మాట అన్నారండి. ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్లో కోట శ్రీనివాసరావు గారు అండ్ కృష్ణ గారు ఉన్నారు.
వారిద్దరూ ఎన్టీ రామారావు గారిని విమర్శించారు తప్ప ఎన్టీ రామారావు గారు ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. అది ఆయన సంస్కారం అని చెప్పి ఒక మాట అన్నారు. ఆ మాటకి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారు అంటే కృష్ణ గారికి సంస్కారం లేదా, ఈ మాట అనడం కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడి నాకు తెలియదు, అది చూస్తే నేను మాట్లాడతాను. ఓకే, సో అదైతే మీకు ఐడియా లేదన్నట్టు. ఐడియా లేదు. ఓకే, అండ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే ఇలాంటి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారండి? ఏమండి, రాష్ట్రం మన రాష్ట్రం మన రాజధాని ఏంటో తెలుస్తుంది, పరిశ్రమలు వస్తాయి, మొత్తం టోటల్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకా బ్రహ్మాండమైన హాస్పిటల్స్ వస్తాయి, అమెరికన్ కాన్సరెంట్ వస్తుంది, మొత్తం టోటల్గా యూరోప్ కాన్సరెంట్ వస్తుంది, దుబాయ్ కాన్సరెంట్ వస్తుంది, ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్న కాన్సరెంట్స్ అన్నీ కూడా రాయబారి కార్యాలయాలు వస్తాయి. మొత్తం టోటల్గా ఒక రాజధాని ఎక్కడ ఉంటుందో తెలిస్తే అన్నీ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సినిమా ఫీల్డ్ స్టూడియోలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది మాత్రం చెప్పగలం మనం వాస్తవంగా. అయితే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ ముగ్గురు కలిసి 2014లో కూడా పోటీ చేశారు. అప్పుడు బాగానే ఉండింది రిజల్ట్. 19లో కొంచెం విడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు కలిసి చేస్తున్నారు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా 110 సీట్లతో గెలుస్తారు. 110 సీట్లు, 110, 100 సీట్లు గెలుస్తారు.